ప్రభునామమునకి ఘనత కలుగునుగాక. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుకుంటున్నాం. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతల గురించి మనం గమనిస్తున్నాం. మరి ఈ లోకంలో ఇప్పుడు మనుషులకు గద్దించడం శిక్షించడం ఇష్టం ఉండదు. మన పిల్లలకి గద్దించడం శిక్షించడం వాళ్ళకి నచ్చదు. కానీ తండ్రి అయిన దేవుడు తాను ప్రేమించేటటువంటి బిడ్డల్ని ప్రేమించి గద్దించి శిక్షించి లోవర్చుకుంటాడు అని మనం చూస్తున్నాం. ఉదాహరణకి మనం చూస్తే ఇశ్రాయేల్ రాజు అయినటువంటి మనష్షేను గురించి మనం గమనిస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథం 33వ అధ్యాయం 1 నుంచి 13 వాక్యాల్లో మనం గమనించినప్పుడు దేవుడు అతన్ని ప్రేమించి ఇశ్రాయేలీలకు రాజుగా నియమించినట్టుగా చూస్తున్నాం. అయితే అతడు రాజరికంలోనికి వచ్చిన తర్వాత ఎంతమాత్రం దేవుని యందు భయభక్తులు నిలుపుకొనక దేవుని విసర్జించిన వాడై దేవునికి అయిష్టమైన కార్యాలను జరిగిస్తున్నట్టుగా చూస్తున్నాం. అతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టించిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతా బలిపీఠములను కట్టించెను. దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి ముహూర్తము విచారించుచు మంత్రములను చెల్లంగితనములను వాడుక చేయుచు కర్ణపిశాచములను సౌదెగాండ్లను సాంగత్యము చేయొచ్చు. యెహోవా దృష్టికి చేయకూడనటువంటి పనులన్నీ కూడా బహు చెడుతనం జరిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మాటలు దేవుడు తన ప్రవక్తలను పంపించి దేవుని బిడ్డలను పంపించి ఎంతగా హెచ్చరించినప్పటికీ దేవుని మాటలను నిర్లక్ష్యం చేయొచ్చు. అతను దేవునికి వ్యతిరేకంగా యూదా వారిని యెరూషలేం వారిని దేవుడు మోసపుచ్చిన వాడై దేవుని చేత ఆత్మీయమైనటువంటి మార్గంలో నడవనీయకుండా తనకిష్టమైన మార్గంలో వారిని అందరినీ నడిపిస్తూ వారందరూ కూడా పాపం చేయటానికి కారకుడైనట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని ఉగ్రత మనష్షే మీదకి వచ్చి దేవుడు ఏం చేశాడంటే అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతిని సైన్యమును పంపించి మనష్షేను పట్టుకొని గొలుసులతో బంధించి తన అష్షూరు దేశంలోనికి తీసుకుపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు అక్కడ ఖైదీలో ఉన్నప్పుడు మారు దేవుని వైపు తిరిగి తాను ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా వైపు తిరిగి మారు మనసు పొంది బహుగా తాను తగ్గించుకొని దేవునికి మొరబెట్టినప్పుడు దేవుడు అతన్ని క్షమించి మరలా ఇశ్రాయేల్ దేశంలోనికి తీసుకొచ్చి ఇశ్రాయేలుకి రాజుగా నియమించను. అప్పుడు మనష్షే యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు. అప్పుడు మనష్షే దేవుడిని తిరిగి ప్రేమించడానికి నేర్చుకున్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈ లోకంలో దేవుని బిడ్డలమే. మనం దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేసినప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఆసక్తి కలిగి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే మనం దేవుని రాజ్యానికి వెళ్ళేదానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ లోకంలో ఉన్న ఆధిక్యతలంతా తాత్కాలికమైనది మాత్రమే. మనం ఈ లోక సంబంధమైన ఆధిక్యతల కొరకు కాదు దేవునికి ప్రార్థన చేసేది. దేవుని నిత్య జీవుల స్థానం కొరకు ప్రార్థన చేసి ఆయన వెంబడించే బిడ్డలుగా మనం ఉండాలంటే మనం యేసు ప్రభువుకు లోబడి ఉండాల్సిన ఆయన వాక్యానికి ఆయన చిత్తానికి లోబడి జీవిస్తే నిత్య జీవనకు ఆయన మనల్ని వారసులుగా చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, మనష్షే రాజు యొక్క జీవితాన్ని మా ఎదుట ఉంచినందుకు స్తోత్రము. నువ్వు అన్ని విధములైన ఆధిక్యత ఇచ్చి ఇశ్రాయేలుకారిని రాజుగా నియమిస్తే అతడు నీకు వ్యతిరేకంగా జీవించి శిష్టార్హుడై మరలా మారు మనసు పొంది నీ వైపు తిరిగినప్పుడు తిరిగి తన రాజ్యాన్ని ఇచ్చి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. మేము ఈ లోకంలో ఉంటున్నాము. ఏ సమయమైనా నీ సన్నిధికి రావాల్సిన వారమే. అటు ధన్యత కలిగినటువంటి ఆత్మీయ జీవితం మనకును దయచేసి నీ సన్నిధికి చేరినట్టుగా మీరు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.